భక్తుడి రిక్షా ఎక్కిన బెజవాడ దుర్గమ్మ. 1955లో జరిగిన ఈ సంఘటన తెలుసా? ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ దుర్గమ్మను నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దసరా మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 1955లో దుర్గమ్మ ఓ సామాన్య భక్తుడి రిక్షా ఎక్కి ఊరేగింది అని, అతడికి కానుకలు ఇచ్చింది అని ఓ కథ ప్రచారంలో ఉంది. 1955లో ఓ రిక్షా కార్మికుడు అర్ధరాత్రి సెకండ్ షో సినిమా తరువాత వచ్చే బేరాలు చూసుకుని రిక్షా తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. తనను ఇంద్రకీలాద్రి కొండ వద్దకు తీసుకువెళ్తావా అని చిరునవ్వుతో అడిగిందట. అప్పటికే అలసిపోయిన రిక్షావాడు ఆవిడ ముఖంలో వెలుగును చూసి ఎక్కండమ్మా తీసుకువెళతా అన్నాడు. కొంతసేపటి తర్వాత ఆవిడ మాట్లాడుతూ, ఈ అర్ధరాత్రి వేళ కష్టపడుతున్నావు, నీకు భయం వేయదా అని అతడిని అడిగింది. దానికి అతడు చిన్నగా నవ్వి, భయం ఎందుకమ్మా, మా బెజవాడ దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తుంది అని చెప్పాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది. ఆవిడ రిక్షా దిగి ఏం మాట్లాడకుండా కొండ వైపునకు వెళ్ళిపోయింది. రిక్షా అతను అమ్మా డబ్బులు అని చిన్నగా అడిగాడు. ఆవిడ ఒక్క క్షణం ఆగి మళ్ళీ నడక కొనసాగించి ఆ చీకట్లో కనుమరుగైంది. అతడికి ఏం అర్థం కాలేదు. రిక్షావాలా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తున్నావు అని భార్య అడగ్గా అతడు జరిగిన విషయం చెప్పాడు. సర్లే ముందొచ్చి తిను అని భార్య అనగానే అతను లేచి తలపాగా తీసి దులిపాడు. అందులోంచి భారీగా డబ్బుతో పాటు విలువైన బంగారు గాజు కింద పడింది. వాటిని చూసిన ఆ పేద దంపతులు నమ్మలేకపోయారు. పెద్దగా కేక పెట్టడంతో చుట్టుపక్కల వాళ్ళు మేల్కొన్నారు. జరిగింది విని సాక్షాత్తు ఆ అమ్మవారే నీ రిక్షా ఎక్కారు, కానుకలు పుచ్చుకునే అమ్మ నీకు కానుకలు కూడా ఇచ్చింది అని అతన్ని, ఆ రిక్షాను తాకి ఆనందపడ్డారు. ఈ ఘటన గురించి 1955లో ఆంధ్రకేసరి పత్రిక ప్రచురించింది. ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ దుర్గమ్మను నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దసరా మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు చెబుతూ ఉంటారు. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసి పరమేశ్వరుడి నుంచి పాశుపత అస్త్రాన్ని పొందాడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలి అని శివుణ్ణి కోరుతాడు అని, అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది అని తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. బెజవాడ దుర్గమ్మ ఆలయ నిర్మాణంపై అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వకాలంలో విష్ణుకుండిని రాజైన మాధవవర్మ బెజవాడ నగరాన్ని పాలించేవాడు. ఆయనకు చాలా కాలానికి పుత్రుడు పుట్టాడు. ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రం రథంలో బయలుదేరాడు. ఆ గుర్రాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. దీంతో రాజభటులు నగర వీధుల్లో హెచ్చరికలు జారీ చేస్తూ పరుగులు తీశారు. వీధిలో ఆడుకుంటున్న బాలుడికి వారి మాటలు వినిపించలేదు. ఇంతలో గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఆ సమయంలో బాలుడు రథం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మరణంతో తల్లడిల్లిన తల్లి తనను బిడ్డ మృతదేహాన్ని రాజు వద్దకు తీసుకువచ్చి న్యాయం చేయమని రోధించింది. మాధవవర్మ ఆ నేరానికి శిక్ష ఏంటో చెప్పాలి అని తన న్యాయాధికారులను కోరగా మరణ శిక్ష విధించాలి అని వారు చెబుతారు. రాకుమారుడు కావాలి అని చేయలేదు కాబట్టి శిక్షను తగ్గించవచ్చు అని చెప్పినా మహారాజు మాధవవర్మ దానికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా ఒకేలా ఉండాలి అని తన కుమారుడికి మరణ శిక్ష విధించాడు. ఆ శిక్షను అమలు చేశారు. అయితే మాధవవర్మ ధర్మపాలనకు సంతోషించిన బెజవాడ దుర్గమ్మ మరణించిన బాలుడిని, రాకుమారుడు ఇద్దరిని బతికించింది. కనక వర్షం కురిపించింది అని ఓ కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి కనకదుర్గమ్మగా పేరుగాంచింది అని చెబుతారు. దుర్గమ్మ వెలసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి. పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో నివసించమని ఘోర తపస్సు చేశాడు. కీలుని భక్తికి ప్రపూర్ణమైన జగదాంబ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభూగా వెలసింది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కనకదుర్గను ఇంద్రాద్రి దేవతలు వచ్చి కృష్ణవేణి నదిలో స్నానమాడి కనకదుర్గను పూజించారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది.